అంటే ప్రతిదీ కూడా యాకోబు ఒక అనుమానంగా బ్రతికేవాడండి. నిజంగా దేవుడిచ్చిన వాగ్దానం, తిరిగి రప్పిస్తానని వాగ్దానం దేవుడిచ్చినప్పుడు యాకోబు ఏమనాలి? ప్రభువా, నేను ఎక్కడికి వెళ్తాను, నేను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళలేను, నేను ఇక్కడే ఉంటాను, నీ పాదాల దగ్గర పడి బ్రతుకుతాను అని యాకోబు అక్కడే ఉండవలసింది. కానీ ఎందుకు వెళుతున్నాడు అంటే, దేవుని వాగ్దానము కంటే లోకంలో ఇంకా ఏదో ఆశించాడు యాకోబు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన మాటను మర్చిపోయాడు. మనం ఒకసారి చదివితే యాకోబులో దేవుడు నిజంగా ఆ అనుభవాలను చూశాడు. ఏ అనుభవాలను చూసి దేవుడు యాకోబును మరలా తిరిగి రప్పించాడు, అతని జీవితం ఎక్కడ సరి చేసుకున్నాడు. మనం ప్రారంభ వచనంలో కీర్తన 97 10వ వచనం చూడండి. మొదట చదివిన వచనం కీర్తనలు 97 చూడండి. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనాన్ని అసహించుకోండి, తన భక్తుల ప్రాణాలను ఆయన కాపాడుతాడు. ఇప్పుడు యాకోబు జీవితంలో ఈ 2 అనుభవాలు మనకు కనబడతాయి. యాకోబు ఎప్పుడైతే వాగ్దానం పొందుకోవడానికి బయలుదేరాడో అతని జీవితంలో దేవునికి పూర్తిగా దూరమయ్యాడు. దూరమైన సంగతి గుర్తుబట్టి మరలా దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏ రాహేలు ప్రేమలో పడిపోయావు, ఏ యాకోబు తన మామను మోసం చేసి, తన అన్నను మోసం చేసి, ప్రతి వాణ్ణి మోసం చేస్తూ మోసగాడు అని ముద్రతో తిరుగుతున్నాడు, అలాంటి యాకోబు 20 సంవత్సరాలు కంటికి నిద్ర లేకుండా, సరైన తిండి లేకుండా, సరైన వస్త్రాలు లేకుండా, సరైనటువంటి దర్శనము పిలుపు లేకుండా యాకోబు అన్ని విషయంలో దేవునికి దూరం అయిపోయాడు. అలా దూరం అయిపోయిన యాకోబు దేవుణ్ణి మరలా ప్రేమించడం ప్రారంభించాడు. ప్రేమించడమే కాదు, దేవునికి ఎక్కడ దూరం అయ్యాడో ఆ ఎడబాటును, ఎక్కడెక్కడ దేవునికి వ్యతిరేకంగా బ్రతికాడో ఆ చెడుతనంతా కూడా యాకోబు అసహించుకున్నాడు. అసహించుకొని యబ్బోకు రేవు దగ్గర, ఇక నాకు బ్రతికితే నేను దేవుని కొరకే బ్రతుకుతాను, ఈ పాత రోత బ్రతుకు నాకు వద్దు, ఈ పాత రోత బ్రతుకు కొరకే, ఈ లోక ఆశల కొరకే, ఈ శరీర ఆశల కొరకే, ఈ నేత్రాశల కొరకే ఏదో డబ్బు సంపాదిద్దామని బయలుదేరాను, ఏదో సాధిద్దామని నేను బయలుదేరాను, లేకపోతే నా పేరు మీద 4 ఫ్లాట్లు సంపాదిద్దామని బయలుదేరాను, 4 వెండి బంగారాలు సంపాదిద్దామని బయలుదేరాను. కానీ నా దేవుని సన్నిధి కంటే, నా దేవుని పిలుపు కంటే, నా దేవుని దర్శనం కంటే ఏది నాకు ఎక్కువ లేదు. అనవసరంగా నేను